మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ జీహెచ్ఎంసీ కౌన్సిల్లో మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులు తీసుకొచ్చానని చెప్పారు. 1000 కోట్ల నిధులు ఎక్కడి నుంచి తెచ్చారో, నిధుల కోసం ఎవరెవరిని కలిశారో శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచ్చబల్లారం డివిజన్లోని జనప్రియ బ్రిడ్జ్ దగ్గర 6.6 కోట్ల నిధులు, లైలా కళాశాల దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్కు 28 కోట్లు, తుర్కపల్లి ఆర్యూబీకి 5 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఇదంతా కూడా ఎంపీ ఈటెల రాజేంద్ర చొరవతో సంబంధిత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి వాటిని శాంక్షన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇదంతా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వల్ల జరిగిందని, అక్కడ నిలబడి పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకోవడం ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుందని తెలిపారు. మీరు రాష్ట్రంలో అధికారంలో లేరు, కేంద్రంలో అధికారంలో లేరు, అలాంటప్పుడు మీరు ఏ విధంగా ఈ నిధులు తీసుకొచ్చారని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిధులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర చొరవతో వచ్చాయని, మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏఓసీ గేట్లను తెరిపించడం, మెట్రో శాంక్షన్ చేయించడం, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్, అదేవిధంగా ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే అన్నీ కూడా ఈటెల రాజేంద్ర చొరవతో శాంక్షన్ కావడం జరిగిందని స్పష్టం చేశారు. వాటికి సంబంధించిన సాక్ష్యాలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అలాగే సుచిత్ర సెంటర్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈటెల రాజేంద్ర సందర్శించి స్పష్టం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు తన పరిధిని తెలియకుండా ఆయన పరిధి ఏంది, స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చే ఫండ్స్ ఇవ్వాలి. ఆయన పరిధి ఏంటంటే ఇంకా మల్కాజ్గిరి జోనల్కి ఏం కావాలో ఆయన తీసుకురావాలి. అదే విధంగా గల్లీలో లెటర్కి ఇచ్చి, సికింద్రాబాద్ ఏజీఎంకి లెటర్ ఇచ్చి నేను ఢిల్లీ నుంచి శాంక్షన్ చేయించిన అనడము అసలు అవాస్తవం. అది ప్రజలు చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ప్రజలు చూసి మీరు పోస్టర్లు వేసుకుంటున్నారు, మీరు వాల్ పోస్టర్లు వేసుకుంటారు, బ్యానర్లు వేసుకుంటారు, ఇంత శాంక్షన్ చేసినాం అంత శాంక్షన్ అంటే మీ పరిధి ఏందో తెలియకుండా కూడా మీరు ఏది ఎంపీ గారు పోయి ఆడ సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి, రైల్వే మినిస్టర్తో మాట్లాడి, జోనల్ మినిస్టర్స్తో మాట్లాడి ఇక్కడ శాంక్షన్ చేయించిన దాన్ని ఎమ్మెల్యే గారు కౌన్సిలరేట్లో మాట్లాడడం హాస్యాస్పదం. అది కొంచెం అవగాహన ఉన్నదా మళ్ళీ ఎమ్మెల్యే గారు? మళ్ళీ ఎమ్మెల్యే మొన్న అయ్యండి ఎమ్మెల్యే, మళ్ళీ ఆయనకి ఆయన పరిధితో ఎలుస్తలేదు, ఆయనకి అవగాహన లేదా? అవగాహన లేకపోతే రమ్మను ఎంపీ గారి దగ్గర కూర్చుందాము, అవగాహన తెచ్చుకోమన్నాడు ఆయన. కొంచెం ఫస్ట్ ఆయన కార్పొరేటర్ పరిధి ఏదో తెలియదు, ఎమ్మెల్యే పరిధి ఏదో తెలియదు, ఎంపీ పరిధి ఏదో తెలియదు. ఇక్కడ శాంక్షన్ అయిన మచ్చబులారం కావచ్చు, జనప్రియ కావచ్చు, తుర్కపల్లి కావచ్చు, తుర్కపల్లి కూడా 50% స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ అయింది. మేము దాన్ని స్వాగతిస్తున్నాము. అదే ఇక్కడ కార్పొరేటర్ చేసిన ఫండ్స్ కూడా మేము స్వాగతిస్తున్నాము. డెవలప్మెంట్ కోసం భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరితో కలిసిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదే అవాస్తవాలతో మీరు పోతే మాత్రం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తాము. ఎక్కడిదక్కడ ఎండగట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా ఎంఈఎస్ కాలనీ నుంచి మొదలు పెడితే 1.5 కిలోమీటర్స్ ఏదైతే 3.5 క్రోడ్స్ శాంక్షన్ అయ్యిందో, మీరు 4 కోట్ల అని అవాస్తవం వేసి బ్యానర్లు వేసుకోవడము అసలు సిగ్గుచేయడం మీకు వచ్చామన్న ఎమ్మెల్యే గారికి, మళ్ళీ ఎమ్మెల్యే గారికి చెరువుల మీద చూపించమని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన పదే ఆరోగ్యం మళ్ళీ 2009 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు 2 చెరువులు ఉన్నాయి. గత ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు. మళ్ళీ దాన్ని ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తలేడు? ఆ గుర్రపడే వెరిగిపోయి, దోమలు వెరిగిపోయి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అవి ఆయనకు పట్టడం లేవు. వాళ్ళు ఏమైనా ఆర్డర్లు తెచ్చి నేను అద్దె ఇచ్చినా ఇది చేసిన మాట్లాడడం పద్ధతి కాదు. ప్రజలు గమనిస్తారు కాబట్టి మీరు డ్రైనేజ్ గురించి మాట్లాడండి, ఒప్పుకుంటాము. కమ్యూనిటీ గురించి మాట్లాడి చెప్పుకుంటాము. రోడ్లు వేయండి, ఒప్పుకుంటాము. పంచశీల రోడ్డు దగ్గర గత అక్కడ ఎంతమంది ట్యాక్స్ కడతారు, లక్షల ట్యాక్స్లు కడుతున్నారు, కోట్ల రూపాయలు ట్యాక్స్లు కడుతున్నారు. 4,28,00,000 రూపాయలు శాంక్షన్ అని చెప్తున్నారు. 4 నెలల నుంచి అదే చెప్తున్నారు. ఏ రోజు కూడా కొబ్బరికాయ ఉండడం లేదు. వాళ్ళ ఫండ్స్ ఎక్కడ పోయినాయి? మేము జితేంద్ర గారు కూడా అడుగుతున్నాము, మీరు ఆ రోడ్డు కూడా వేయకుంటే మేము దాని మీద ధర్నా వెళ్తాము. మళ్ళీ మీకు చాదా కూడా చెప్పండి, మా ఎంపీ గారితో శాంక్షన్ చేయించుకుని ఆ రోడ్ వేయించుకుంటాం. చిలకపల్లి రైల్వే కూడా డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులతోటే జరిగినాయి. ఎప్పుడు కూడా ఈ రైల్వేకి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం మినిస్టరు, ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే అయిన శ్రీ మల్లి రాజశేఖర్ రెడ్డి గారికి పత్రికా సోదరుల ముందు నుంచి ఒక విన్నపం చేస్తున్నాం. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మా ఎంపీగా గెలిచిన తర్వాత మీరు ఎన్నిసార్లు కమిటీ కానీ, ఎన్నిసార్లు మా ఎంపీ గారిని కలిసి కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి కోసం మీరు ఎన్నిసార్లు ఎంపీ కలిసి చెప్పండి. మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఆర్యూబీ మేము పోయి అడిగితే మీరేమన్నారు? మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు వెంకటాపురం చేసి చూపెట్టమన్నారు. వెంకటాపురం శాంక్షన్ అయింది, ఎందుకు ఆగిపోయిందంటే స్టేట్ గవర్నమెంటు దానికి ల్యాండ్ ఆక్యుపేట్ చేయాలి, దానికోసం ఆగిపోయింది. ఇది మీకు తెలుసు. నేను వచ్చి మాట్లాడినప్పుడు మీరు ఇది చూపెట్టమన్నారు. మీ ఆఫీస్కి వచ్చి మేము అడిగినప్పుడు మీరు ఏమన్నారో అది మీకు తెలుసు. అదేవిధంగా ఎంపీ గారు గెలిచిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ డెవలప్మెంట్ కోసం సరే స్టేట్ మీరు ఢిల్లీలో లేరు, గల్లీలో లేరు, మీరు గల్లీలో లేరు, ఢిల్లీలో మీరు ఎక్కడికెళ్ళి ఫండ్స్ తెస్తారు చెప్పండి? అదొకటి. బీజేపీ విధానం ఒకటే, సబ్కా సాత్ సబ్కా వికాస్.
మీరు ఎన్నిసార్లు ఎంపీని కలిశారు? డెవలప్మెంట్ చేస్తున్న ఎన్ని ఫండ్స్ ఉన్నారు మీ దగ్గర? ఫండ్స్లో ఎంపీ గారు రెడీగా ఉన్నారు, అందరు ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి కోసం ఎంపీ ఫండ్స్ ఇస్తాను. మీరు ఏమైనా ఎంపీ దగ్గరకు ఫండ్స్ అడిగిరా? నేను ఒక 135 డివిజన్ వెంకటాపురం చెప్తాం. మా డివిజన్లో శానిటేషన్ గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? గత 20 సంవత్సరాల క్రితం బోర్డులు వేశారు, వాటర్ ట్యాంకులు కట్టారు, సమ్మర్లో వాటర్ అవుతుంది. అవి ఇప్పటికీ ఆ బోర్డులు పనిచేస్తాం. ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేసినాం. మీరు నేను స్టేట్ గవర్నమెంట్ తెచ్చినండి అని చెప్పుకొని తిరగడం అంటే ప్రజలు గమనిస్తున్నారని తెలియదు. యాక్చువల్ ఏంటంటే ఎంపీ ఫండ్ నుంచి మనకు ఫండ్స్ వచ్చినాయి. మన మల్కాజ్గిరిలో అల్వాల్లో మొత్తం ఆర్యూపులని మొత్తం ఫండ్స్ వచ్చినాయి. ఆయన పదే నేను తెచ్చినా అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవడానికి కొద్దిగా సిగ్గుశరం ఉండాలి మరి రాజశేఖర్ గారికి. ఎందుకంటే ఆయన తెలియదు సెంట్రల్ ఫండ్ అని అందు పబ్లిక్ కూడా తెలుసు. ఆయన పదే నేను చేసిన బోర్డు పెట్టుకోవడము, బోర్డు పెట్టుకోవడం, ఇల్లు తెచ్చిన అని చేసుకొని చెప్తాడు. మనం మేము దానివల్ల మీరు కౌంటర్ ఇస్తున్నాం. ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి, ఎంత నిధులు వచ్చినాయని చెప్పి మేము ఈరోజు ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తాము. మా సీనియర్ నాయకులు ఉన్నారు, మా భారతీయ జనతా పార్టీ చాలా మన సైకిల్ నుంచి అందరూ వచ్చారు. దాని మీద వివరణ ఇస్తాం, మేము తెలియజేస్తున్నాం. కూడా ఉన్నాయి చాలా హెచ్ఎల్ సెగ్మెంట్లో కూడా గుండ్ల పోచంపల్లి, ఇర్మాపూర్, అయోధ్య సర్కిల్, గౌడెల్లి ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. ఎందుకంటే నేను మన మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ చెప్తున్నా కాబట్టి. ఎందుకంటే మల్లాపూర్ ఇవన్నీ కూడా నాచారం ఎక్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఆర్యూపీస్ ఉన్నాయి. వీళ్ళు క్లెయిమ్ చేయడానికి ఏం లేదు. వాళ్ళు లెటర్స్ పెట్టేసి మేము చేస్తున్నది అనే దానికి మేము దానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. కూడా మన ఎంఎంటీఎస్ ట్రైన్, ఎందుకంటే ఆ స్టాప్ ఒకటి భూదేవి నగర్ ఉన్నది, ఇంకోటి సుచిత్రాలు ఉంది. అదే ఆ సుచిత్రాది మొన్న కూడా ఈటల రాజేందర్ అన్న విజిటింగ్ చేస్తే అక్కడ 4 ఎక్కుతున్నారు, పర్ డే 4 ఎక్కుతున్నారు. ఎందుకంటే అది ఫీజిబుల్ లేదు ఎక్కనికి కూడా. అయితే ఇన్ బిట్వీన్ లాయలా అకాడమీ బ్యాక్ సైడ్ పెడితే అందరికి ఫీజిబుల్ అవుతుంది. నంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా తక్కువ ఉన్నాయి, 2 or 3 ట్రైన్స్ ఉన్నాయి. దాన్ని కూడా ఫీజిబుల్ చేసేసి అందరిని ఎక్కించడానికి ఆ లైలా స్టాప్ను కూడా చేస్తున్నారు. ఇంకోటి ఆ సుచిత్ర స్టాప్ను కూడా కొంచెం ఫీజిబుల్ అవుతాట ఆ బస్ స్టాప్ను కూడా అక్కడ అలాట్ చేయడానికి ఈటల రాజేందర్ అన్న మొన్నటే 3 days బ్యాక్ విజిటింగ్ చేశారు అక్కడ. ఆయనతో పాటు మేము స్థానికంగా డివిజన్ ప్రెసిడెంట్స్, సీనియర్ లీడర్స్ అందరం కూడా అక్కడికి వెళ్ళాము. పొలాలలో స్టార్ట్ చేయమని చెప్తే అన్న అది కూడా అప్లికేషన్ పెట్టి ఉంచారు. అది కూడా త్వరలోనే అవుతుందని నేను కూడా కన్ఫర్మేషన్ అన్నతో చెప్తానని చెప్తున్నాను. ఇవే కాకుండా ఈ సివరేజ్ లైన్స్ అంటే డ్రైనేజ్ లైన్స్ కూడా వాళ్ళు చాలా క్లెయిమ్ చేసుకుంటున్నారు, మేము చేసినామని చెప్పి. ఇవన్నీ ఎవిడెన్స్ తోని ఈటల రాజేందర్ అని ఏవేవైతే క్లెయిమ్స్ చేసి తీసుకొచ్చారో దాని గురించి కూడా అన్ని లిస్ట్ అవుట్ చేసి చెప్తున్నాము. అయితే ఈ సుచిత్ర బెల్ట్ నుంచి సుచిత్ర గేట్ టు మల్కాజ్గిరి ఫస్ట్ చేసాము. అది దాంట్లో ఈ జనప్రియ దానికి ఫస్ట్ మనం ఏంటంటే శాంక్షన్ అయిపోయింది. అది విత్ ఇన్ 2 days. యాక్చువల్గా ఎంపీ గారు లేరు, స్థానికంగా ఢిల్లీలో ఉన్నారు. ఈ 6.6 crores తోని విత్ ఇన్ 2 days ఈటల రాజేందర్ గారు దానికి కొబ్బరికాయ కొట్టబోతున్నారు. ఇది చాలా శుభసూచకం మాకు బీజేపీ తరఫున. మేము దీనికి ఆయనకు చాలా కృతజ్ఞతలు ఉంటాము. ఇంకోటి తుర్కపల్లి ఆల్రెడీ వర్క్ నడుస్తున్నది, LC 249 అండ్ LC 250 బొలారంది కూడా ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. యాక్చువల్గా అది ROP అనుకొని చేశారు, కానీ చాలా ఇల్లులు పోతున్నాయి కాబట్టి దానికి RUPకి చేస్తే బెటర్. ఎందుకంటే 2 gates ఒక్కసారి క్లోజ్ చేయాలి కాబట్టి తుర్కపల్లి కంప్లీట్ అయ్యే లోపు ఇది కూడా శాంక్షన్ అయిపోతుంది. LC 250 అది కూడా త్వరలోనే, ఎందుకంటే ఆల్రెడీ దానికి ల్యాండ్ అక్విజిషన్ కూడా 93లోనే అయింది. కూడా వాళ్ళు అన్ని క్లెయిమ్స్ తీసుకున్నారు. ఈవెన్ RI వచ్చారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి కూడా దానికి ఏదేదైతే శాంక్షన్స్ అయ్యాయో ఆ లిస్ట్ చూసుకున్నారు వాళ్ళు, దానికి కూడా అయ్యింది. మళ్ళీ ఇంకోటి అంతేగాని ఏదో మీరు ఇచ్చిన డెవలప్మెంట్ కావాల్సి వచ్చింది. మేము డెవలప్మెంట్గా మాట్లాడినప్పుడు ఇలాంటి మా కార్యకర్తలు ఆయన ఎందుకు అనుకోవడానికి ఆయన 1000 కోట్లు తెచ్చినా 1000 కోట్లు తెచ్చినారు, 1000 కోట్లు తెచ్చినారు. దానికి మేము అందరికీ మేము ఉద్దేశం లేదు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈటల రాజేందర్ గారు 1.5 years కంప్లీట్ అయినాక ఆయన ఏమేమి శాంక్షన్ చేశాడో, ఎక్కడెక్కడ RUPs శాంక్షన్ చేయించాడో దాని గురించి స్థానికంగా ఎమ్మెల్యే గారు కౌన్సిల్ మీటింగ్లో ఇవన్నీ ఆయన చేసిన అన్నట్టు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే వేరే విషయాలలో ఇప్పుడు మన జనప్రియ కాడిది RUP ఎక్స్పాన్షన్ ఉంది 6.6 crores తోని, అది 2-3 daysలోనే కొబ్బరికాయ కొట్టబోతున్నాము.
ఈవెన్ మచ్చ బొలారం ఇంకోటి బొలారంలో మళ్ళీ తుర్కపల్లిలో మన శాంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ గారు సెంట్రల్ ఫండ్స్ తో చేయించినాయి కాబట్టి మేము అవన్నిట్లను ఈటల రాజేందర్ గారు ఏదైతే క్లెయిమ్ చేశారో శానిటరీ కానీ అవన్నీ క్లెయిమ్ ఉన్నాయి. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలుపుతాము. దీనికి అందరూ వచ్చినందుకు మా కృతజ్ఞతలు. మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో మరి జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మాట్లాడుతూ 1000 కోట్ల రూపాయలు నేను ఫండ్స్ తీసుకొచ్చాను డెవలప్మెంట్ సరే మేము 1000 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ మీరు ఎప్పుడెప్పుడు ఏ ఆఫీసులకు పోయారు, మన ఎంపీ గారిని ఎప్పుడు కలిసారు, మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మచ్చబొల్లారం డివిజన్ తీసుకుంటా ఉంటే జనప్రియ సర్కిల్ దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఏదైతే ఉందో 6.6 CR కోర్స్ తోనే అది శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా లైలా కాలేజ్ రోడ్ లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఏదైతే ఉన్నదో 28 CR తో శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా తుర్కపల్లి దాదాపు అది 5-6 CR తో శాంక్షన్ కావడం జరిగింది. ఇదంతా కూడా మా ఎంపీ ఈటెల రాజేందర్ గారు మరి సంబంధిత రైల్వే మినిస్ట్రీ మన అశ్విని వైష్ణవ్ గారితో ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి వాటిని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. వాటికి మీరు అక్కడ నిలబడి మీరు పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటారు. మా వల్లనే వచ్చిందనంటే మీరు మీ వల్ల ఎట్లా వచ్చింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు రాష్ట్రంలో అధికారంలో లేరు, మీరు కేంద్రంలో కూడా అధికారంలో లేరు. మీరు ఏ విధంగా మీరు శాంక్షన్ చేశారంటే మీరు స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన స్టేట్ హైవే చూసుకుంటే మన ఏదైతే కరీంనగర్ హైవే ఉంటే దాదాపు 200 ఫీట్ల ఉన్నది రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉన్నది. ఇన్నేళ్ల నుంచి కూడా దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా ఇన్ని ప్రభుత్వాలు పోతా ఉన్నాయి, ఇంతమంది ఎంపీలు పనిచేసినారు, కానీ ఇన్నేళ్ల నుంచి కూడా అది ఎక్స్పెన్షన్ కాలేదు. కానీ ఇప్పుడే ఎందుకు అవుతా ఉన్నది? దానికి కారణం మా ఎంపీ ఈటెల రాజేందర్ గారు. దానికి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ తోని కానీ రైల్వే మినిస్టర్ తోని కానీ ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి దాన్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. రైల్వే చట్టం ఉన్నటువంటి యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని బంద విముక్తిని కావిస్తూ ఏఓసీ గేట్లను తెరిపించడం జరిగింది. అదేవిధంగా మెట్రో శాంక్షన్ కానీ, అదేవిధంగా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కానీ, అదేవిధంగా మన ఎలివేటెడ్ హైవే ఎక్స్ప్రెస్ మన హైవే కానీ